ఆయాసపడిపోతున్నారు. ఇది ఎత్తడానికి ఇద్దరు మనుషులు కావాలా? తప్పకుండా అబ్బు ఎవరో వస్తున్నా. ఇదిగా ఇన్ని ఎవరు పిలిచాడు? పిలిచింది నన్ను. నీకు కనపడతా? బలం తక్కువ బిల్డప్ ఎక్కువ. ఈ సైడ్ వాస్తు బాగాలేదు. ఆ పక్క బట్టరా దీని సంగతి ఏంటో చెప్తా. ఊరిని అవ్వ ఉన్న పిల్లలతోటే తట్టుకుంటూ కట్టం అవుతుంది. ఈడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎవలాళ్ళు? మా దోస్తుగాడు. ఒక విషయంలో చైనా వాళ్ళే గ్రేటు. ఎందుకో చైనాలా రెండో పెళ్లి చేసుకోరట. అక్కడ అందరి ముఖాలు ఒక తీరు ఉంటాయి. ఆ మాత్రం దానికి రెండో పెళ్లి ఏం చేసుకుంటారు? ఏంటి ఈ లిప్స్టిక్ ఎక్కడది? ఉన్నది నీ చేతిలో, నాకేం తెలుసు? నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్ లో దొరికింది. నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా, నువ్వెందుకు క్లీన్ చేయాలి? ఆ సంగతి తర్వాత ముందు లిప్స్టిక్ ఎక్కడది అడుగుతుంటే ఆలోచిస్తారేంటి? నిజం నిప్పు లాంటిది, కాలిపోతుంది, చెప్పడానికి ఆలోచించాలి. మొన్న మన ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళావా? అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు. అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలేంటి అంత నల్లగా ఉన్నాయి, మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను. మరి ఇది వాడినట్టుంది. బాబు నీకు కొనే ముందు నేను రాసుకున్నాను. చాలా కాస్ట్లీలా ఉంది కదండి. నువ్వు నా పెళ్ళానివి, చేతి కుంటానేటి, కాస్ట్లీదే కొంటాను కదా. థ్యాంక్ యూ అండి. మొగుళ్ళందరూ కేజీఎఫ్ లో రాకీ బాయ్లు అనుకుంటున్నారంటే అడిగినప్పుడల్లా సుత్తట్టుకెళ్ళి తవ్వుకుని తెచ్చేయడానికి. ఎందుకు? ఎంత తవ్వినా లాస్ట్ కి సముద్రంలో పడేయటానిక? ఓ పని చేయండి, వరదలు వస్తున్నాయి కదా, తలవలా పట్టుకెళ్ళి బ్రిడ్జిల మీద వెయిట్ చేయండి. కొట్టుకొచ్చిన బంగారాన్ని అంతా పట్టుకొచ్చి తిరిగాని. ఏదవ కుళ్ళు పోయి కొట్టుకొచ్చిన కుక్క కళేబరం వాటం నువ్వు. ఇంకొకసారి ఇంకొకరు కొంపలో ఫంక్షన్ కి నువ్వు గాని నన్ను బంగారం కొనమన్నావంటే నేను తిట్టే తిట్లకి నువ్వు తాలిబొట్టు తెంపేసుకుని జుట్టు పీకేసుకుని పిచ్చెక్కి అందరి కొంపల ముందు పచ్చడి మెతుకుల కోసం తిరగాల్సి వస్తుంది. అర్థమవుతుందా? నీ గట్టి లాగిస్తున్నా. ఈడు తిట్టిన తిట్లకి ఏదో ఒకటి తిని చచ్చిపోవాలనిపిస్తుంది. బొద్దింకలకి బల్లులకి ఎలకలకి మందు పెడతామమ్మా. మాట వరుస కన్నాన్రా, నిజంగానే చంపేస్తావా? మా చెల్లకు మంచి సంబంధం వచ్చిందట. మారే ఈ రోజులలో మంచి మొగుడు దొరుకుడు కష్టమే. అందంగా ఉన్నాడట. అందంగా ఉన్నాడంటే మెదడు కాలిగానే ఉంటది. బాగా పైసలు ఉన్నాడట. డబ్బున్నోడైతే అస్సలు రెస్పెక్ట్ ఇయ్యాడు. బాగా తెలివి కల్లోడట. బాగా తెలివైనోడైతే సీరియస్ గా ఉంటాడు. బాగా కష్టపడతాడట. బాగా కష్టపడేటోడు ఆమెను కూడా పట్టించుకోడు. లేదు లేదు, కొంచెం నెమ్మదిగానే ఉంటాడట. నెమ్మదిగా ఉన్నాడంటే అతను ఒక భగ్న ప్రేమికుడై ఉంటాడు. చాలా బాధ్యతగా ఉంటాడట. చాలా బాధ్యతగా ఉంటే ముద్దు ముచ్చట ఉండదు. బాగా చదువుకున్నాడట. బాగా చదువుకున్నాడైతే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటాడు. బాగా స్మార్ట్ గా ఉంటాడట. బాగా స్మార్ట్ గా ఉన్నాడంటే నోరిపితే అబద్ధాల పుట్టాయి ఉంటాడు. డాక్టర్ ఏంటి? పన్నప్ డాక్టర్. ఇది చూపించు. ఇలా ఏం కనిపిస్తలే, ఎక్స్రే తీపిచ్చు. సరే డాక్టర్. అమ్మా మొన్న కాల్కి ఎక్స్రే తీయించలేదు కదా, ఇవాళ 2 కలిపి తీయించేద్దాం. సరే. ఇదా అయ్యి బాబోయ్, ఏమేంటి డాక్టర్? పన్ను బాగా పెద్ద అయిపోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంత పన్నుందా? ఇది ఒరిజినల్ పన్ను. ఇవిడ కిందకి పెరిగిపోయింది. ప్లేస్ లేక వంగిపోయి నొప్పి వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి తీసేయాలి. కట్ చెయ్యాలా? మందులతో ఏం తగ్గించలేరా? ఏం తగ్గిస్తా? ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? బాబీ, మనం కార్ సర్వీసింగ్ ఎప్పుడు చేయించాం బాబీ? లాస్ట్ టైం నవంబర్ 1. ఫస్టా? అవును, 1. సెకండ్ కదా? కాదు, 1. ఆ రోజు మా ఫ్రెండ్ వచ్చింది కదా బెంగళూరు నుంచి, అందరం కలిసి బయటకు వెళ్ళాం. మర్చిపోయినా? అవునరా, భలే గుర్తుంది. నిన్న మాల్కి వెళ్ళాం కదా, ఆ అమ్మాయి ప్రియా ఆరెంజ్ డ్రెస్, రెడ్ లిప్స్టిక్, కర్లీ హెయిర్, సెల్ఫీ కూడా అడిగింది మాని కదా. భలే గుర్తున్నాయిరా అన్ని. మరి మామూలు కూడా ఉండదు మనతోనే. మన ఎదురింట్లో పప్పి ఉంది కదా, పప్పి దాన్ని మర్చిపోయినా. రేపు దాని 2nd బర్త్డే, నాకు మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాలి. ఓకేనా?
పప్పి బర్త్డేకి గిఫ్ట్. మరి తీసుకెళ్ళాలి. అవునా, నీకు అన్ని భలే గుర్తుంటాయేంటి? అందరి గురించి అన్ని విషయాలు అలా ఎలా గుర్తుంటాయి? అంతే, చిన్నప్పటి నుంచి నేను అంతే, కొంచెం ఎక్స్ట్రా టాలెంటెడ్. ఓకే. అవును కానీ ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? ఈరోజు మన యానివర్సరీ రా. అమ్మయ్య, ఏమనకుండా పోయింది? కళ్యాణి, ఎదురింట్లోకి ఎవరో కొత్తగా వచ్చినట్లున్నారే. అవునండి, గంట క్రితమే సామాన్ని దించేసి రేపు ఉదయాన్నే వస్తానని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారు. అవునా, మరి మాట్లాడావా? ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడానండి. అవునా, ఆ. అతను ఏం చేస్తాడంట? పిల్లలంతమంది? అయ్యో, అయినా నాకేం తెలియదండి. చీరలు మాత్రం కళానికేతనంలోనే కొంటదంట. 6 నెలలకోసారి కాంచీపురం వెళ్ళి పట్టు చీరలు తెచ్చుకుంటదంటండి. జ్యువెలరీ మాత్రం కళ్యాణ్లోనే కొంటదంట. ఎల్ఐటి బ్యూటీ పార్లర్కి రెగ్యులర్ గా వెళ్తుందంటండి. ఇవన్నీ కనుక్కున్నావా? నీకు 5 నిమిషాల్లోనే మీ ఆడవాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకున్నావు కదే. మీరు గ్రేట్ ఎలాగైనా. ఏమే అంగి చినిపోయింది, జర అంగి కుట్టుపో. అయ్యో బావా, సూది లేదు. సూది లేదంటవేమే? షాపు పోయి సూది తీసుకొచ్చి కుట్టు. జరుండు. ఏమే రాని, నేను జరబద్ల బస్ ఎక్కి హైదరాబాద్ లో దిగుతా. 2 గంటలు పడుతుంది రానికి. ఆడ సూది కొనుక్కొని మళ్ళీ జరబద్ బస్ ఎక్కి వస్తా. 2 నిమిషాలు మాట్లాడిపోతావా? ఏం చూస్తున్నావు? నీ అప్ప సమ్మేమని పోతున్నది. ఆడలకు బస్ ఫ్రీనే కదా. నీ మొహాల మంట. ఎవరు వాళ్ళు నిన్ను కారులో దించి మరీ వెళ్తున్నారు? వాళ్ళు బాబా గారి శిష్యులండి. మన ఊరి చివరిని బాబా గారు వచ్చారు. నేను జాతకం చూపించుకోవడానికి వెళ్తే నీ జాతకంలో బోల్డ్ డబ్బు ఉందని చెప్పారు బాబా గారు. నా అకౌంట్ నంబర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసేమన్నాను. బాబా గారు ఏమనుకున్నారో నాకు తెలియదు గానీ 2 శిష్యుల్ని పిలిచి ఈవిని జాగ్రత్తగా ఇంటికి తెగబెట్టండి అని చెప్పారు. బావా, నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే, 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవలవా మీరు? సార్, జనాభా లెక్కల నుండి సార్. ఏం కావాలి తల్లి? మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ప్లీజ్ సార్. అబ్బా, ఇంగ్లీషులోనే చెప్పన్నా. టెల్ మీ సార్. మా అవ్వ పేరు ఫుల్ రైస్ సార్. అదే తల్లి అన్నపూర్ణ. ఓకే సార్. మా నాన్న పేరు హెర్త్ హస్బెండ్. సార్, అర్థం కాలే సార్. అదేనవ్వా భూపతి. నా కొడుకు పేరు గోల్డెన్ కింగ్. ప్లీజ్ సార్. అదే బుజ్జక్క బంగారు రాజు. మా అక్క పేరు స్మాల్ మదర్. సార్. అదేరా చిన్నమ్మ. నా బిడ్డ పేరు సైలెంట్ మదర్. ప్లీజ్ సార్. శాంతమ్మ. మా తమ్ముని పేరు స్నేక్ ఫాదర్. ప్లీజ్ సార్. నాగప్ప తల్లి. మా నానమ్మ పేరు ఫ్లవర్ మదర్. సార్, దండం పెడతా సార్, ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడాను సార్. పుష్పమ్మ. తెలుగు గడ్డ మీద పుట్టినప్పుడు తెలుగులో మాట్లాడాలి తల్లి. సరే సారు, నా తప్పైంది. హర్షి, మీ దగ్గర మస్తు పైసలున్నాయి కదా? లేవత్తమ్మ, తినడానికి తిండే లేదు. అందుకని కార్డులో రెస్టారెంట్ కెళ్ళి తినొస్తాను. యాండి, హ్యాపీ న్యూ ఇయర్. ప్రామిస్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ సంవత్సరం అంతా నన్ను హ్యాపీ గుంజుతానని ప్రామిస్ చేయి. అబ్బా, ఏ పిల్ల, మ్యూజిక్ వచ్చా? మ్యూజిక్ అదే పాటలు వచ్చా? మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు. అయితే ఒకటి వేసుకో, సంపే నరికే. పాట కదా, సంపే నరికే అనొద్దు. బాగా ఫస్ట్ నువ్వు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయి. ఎందుకు? కొత్త సంవత్సరం శుభాకాంక్షలు గిట్ట చెప్తావా ఏంది? అదేం కాదు. మరి ఏంటిదే, కొత్త సంవత్సరం కూడా సంబరంగా ఉండనియవా ఏంది? కొత్త సంవత్సరం కదా అని తెల్లరంగా 4 గంటలకు లేచి మన ఇంటి ముంగట మంచి ముగ్గేసిన. అక్కింటి పనికి మాలింది, వచ్చి ఫోటో తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకున్నది. దానికి లైకులు కామెంట్లు కుప్పలు వస్తున్నాయి. ఫోన్ చేయి, పోలీస్ స్టేషన్ కు కేసు పెట్టాలి. ఈ ఇంట్లో పని మనిషిని అయిపోయాను. బట్టలు ఉతికేది నేను, అంట్లు తోమేది నేను, వంట వండేది నేను, ఇల్లు ఊడ్చేది నేను. నేను కదా పనునయ్యాను, నువ్వెలాగయ్యావు? పనోడి పిల్లం ఏమైంది? పని మనిషే కదా అయ్యింది. అంతేగా. పెళ్లి మంచిగా జరిగిందా? పెళ్లికేంది బ్రహ్మాండంగా జరిగింది. తిండి టైంకి పెట్టిర్రా? తిండికేంది చికెన్ మటన్ నల్ల బోటి జోరుదారుగా వేసిర్రు. మళ్ళా ఓకుంటే తోడిర్రు. అవును, బొట్టేంది అంత పొడుగు పెట్టుకొని వచ్చినావు? ఐస్ క్రీమ్ ఇచ్చే కాడ అందరికి బొట్టు పెట్టి ఐస్ క్రీమ్ ఇస్తారు. వాళ్ళ సాంప్రదాయం కావచ్చు అనుకున్నా. ఇచ్చిన ఐస్ క్రీమ్ తిన్నా, మంచిగున్నది. మళ్ళా వేనా ఐస్ క్రీమ్ ఇయ్యక ఎల్లగొట్టిండు. అయ్యో, ఎందుకు? రెండోసారి ఐస్ క్రీమ్ కాడికత్తే గుర్తు పట్టడానికే ఈ బొట్టు.
నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. అవునా? ఏంట్రా బ్యాంక్ కనవేద్దాం చూస్తున్నావా? సార్ వేర్ హావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd 4th క్లాస్లోనే వాళ్ళు కేబీసీ ఐఐటీలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 వీక్లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్. 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది సార్ ఇవాళ. 1 వీక్ లో మొత్తం నేర్చుకోవచ్చా? 3 to 4 డేస్లోనే భయంకరంగా ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది సార్. ఇదే బుక్ నువ్వు చదువుంటే ఈ బుక్ అమ్మాల్సిన పరిస్థితి నీకు వచ్చేది కాదుగా. ఓ నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ అ గుడ్ డే. ఓ దేవుడా, ఒక 2-3 కోట్లు ఉంటే కింద పడాయి, నేను పైకి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తా. పైసలు రెడీగా ఉన్నాయి, పైకొచ్చి తీసుకుపో. నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తాను. ఇగో నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఎరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా?